నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. అడ్డదారిలో వచ్చే ఆదాయం ఆనందాన్ని ఇస్తుందేమో కానీ చివరకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనలో ఎలాంటి సందేహం లేదు. బెట్టింగ్, జోదం, ఆన్లైన్ గేమింగ్ ఇలాంటి వాటితో ఇప్పటికిప్పుడు డబ్బు సంపాదించినట్లుగా కనిపించినా కూడా చివరికి కోల్పోయేది మాత్రం వాటన్నింటికంటే ఎక్కువగానే ఉంటుంది. సంవత్సరాల తరబడి సంపాదించిన డబ్బు కేవలం కొన్ని నిమిషాల్లో పోగొట్టుకున్న వాళ్ళ కథలు చాలానే ఉన్నాయి. బెట్టింగ్ జోలికి వెళ్లే వాళ్ళందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అదృష్టం ఒక్కసారి వరిస్తుంది, ప్రతిసారి కాదు. ఇక బెట్టింగ్ భూతం ఎప్పటికైనా ప్రమాదమే అనడానికి ఉదాహరణే బెట్టింగ్ ప్రమోటర్ల అరెస్టులు. ప్రస్తుతం చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. వారి మాటలు వింటున్న యూత్ బెట్టింగ్స్ పెట్టి అప్పుల పాలవుతున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ను లైట్ తీసుకున్న పోలీసులు, అధికారులు ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టేశారు. ముందు వీటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్పై యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు. అందులో భాగమే మొన్న నాని అరెస్ట్, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ అరెస్టుకు సన్నాహాలు. మరి భయ్యా సన్నీ యాదవ్పై ఫైల్ అయిన కేసు ఏంటి, అతడికి పడే శిక్షలేంటో ఇప్పుడు చూద్దాం. భయ్యా సన్నీ యాదవ్ గురించి మనందరికీ తెలిసిందే. ఒక యూట్యూబర్గా బైక్ రైడ్ వీడియోలతో చాలా మంది సబ్స్క్రైబర్స్ను పొందాడు. డబ్బు కోసం అత్యాశపడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ యువతను బెట్టింగ్ భూతానికి పట్టిస్తున్నాడు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్తో యువతను అప్పుల పాలు చేసి కోట్ల రూపాయలను సంపాదించుకున్నాడు. ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ దృష్టికి సన్నీ యాదవ్ వ్యవహారం వచ్చింది. సన్నీ యాదవ్ గురించి తెలుసుకున్న సజ్జనార్ భయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది. సజ్జనార్ ట్వీట్తో సూర్యాపేట కమిషనరేట్లోని నూతన్కల్ పోలీస్ స్టేషన్లో భయ్యా సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సన్నీ యాదవ్పై 2000 నుంచి 2008లోని 111(2), 318(4), 46, RW 61(2), BNS 34, TSCA 66C, 66Dతో సహా అనేక సెక్షన్ల కింద చీటింగ్ కేసును నమోదు చేశారు. ఇక వీటిలో సెక్షన్ 111(2) అంటే అక్రమంగా ఆస్తి పొందటం, సెక్షన్ 46 RBW 61(2) BNS అంటే కుట్రలు, నేరాలకు సహకారం అందించడం, సెక్షన్ 34 TSGA అంటే తెలంగాణ రాష్ట్ర గేమింగ్ చట్టం ప్రకారం గేమింగ్ లేదా జోదానికి సంబంధించిన నేరాలు, సెక్షన్ 66C, 66D అంటే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేయటం, ఒక వ్యక్తిని మోసం చేయటం. ఇలా ప్రతి సెక్షన్కు సంబంధించిన శిక్షలు నేర తీవ్రత, పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు 2025లో మహారాష్ట్ర మంత్రి మాణిక్రావు కొకాటేకు 30 ఏళ్ల క్రితం జరిగిన ఓ చీటింగ్ కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించబడింది. 2000-2008 మధ్య కాలంలో భారతీయ శిక్షా స్మృతి IPC సెక్షన్ 420 ప్రకారం శిక్షలు విధించబడేవి. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇక 2024 జూలై 1 నుండి భారతీయ శిక్షా స్మృతి IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చింది. భారతీయ న్యాయ సంహితలో చీటింగ్ వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల సంఖ్యలు, శిక్షలు కూడా మారాయి. అందువల్ల భయ్యా సన్నీ యాదవ్ కేసులకు భారతీయ న్యాయ సంహిత ప్రకారం శిక్షలను విధిస్తారు. చూశారుగా, బెట్టింగ్స్ జోలికి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. అందుకే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకండి, ఆడకండి.